అర్మాతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చను. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా. వదరుబోతు వాక్యము న్యాయమని ఎంచదగునా. నీ ప్రగల్భములను విని మనుషులు మౌనముగా ఉండవలెనా. ఎవడునూ నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయుదువా. నా ఉపదేశము నిర్దోషమనియు దేవాని దృష్టికి నేను పవిత్రుడననియు నీవనుకొనుచున్నావే. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యంలో నీకు తెలియచేసిన మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషంలో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకును. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా. సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా. అది ఆకాశ వీధి అంతా ఉన్నతమైనది, నీవేమి చేయుదువు. పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు. దాని పరిమాణం భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయొచ్చు ఒకని చెరలో వేసి వాద్యమాడ పిలిచినప్పుడు ఆయన అడ్డగింపగల వాడెవడు. పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయక ఏ పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాచిన ఎడల, పాపము నీ చేతిలో నుంట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టువేసిన ఎడల, నిశ్చయంగా నిర్దోషమై నీవు సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయంగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును. చీకటి కమ్మునను అది అరుణోదయము వలె కాంతి నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యంగా ఉండువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయమేమీ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు చూచుచుందురు.